ఫైర్ కంట్రోల్ రూమ్. ఎలక్ట్రిసిటీ అశ్విన్ గారు మంటలు అంటుకున్నాయి సార్, ఇల్లు మొత్తం కాలిపోతుంది సార్. సార్ ఎక్కడ సార్ ఇది అడ్రస్ ఎక్కడ సార్? ఓకే ఓకే సార్, అది అంటే ఎవరైనా ఉన్నారా సార్ ఇంట్లోనా ఏంటి అది? కింద మా గోడౌన్ ఉంటుంది, పైన మా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు, ప్రెగ్నెంట్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓకే సార్, మీరు ఈ లోపు మేము వెహికల్ పంపించేస్తాం సార్. ఈ లోపు మీరు వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి ట్రై చేయండి సార్. సేఫ్గా పైకి వెళ్ళిపోమని చెప్పండి వాళ్ళని. మీరు వాట్సాప్లో అవ్వట్లేదు సార్ వాళ్ళకి సార్. చేస్తున్నాను సార్, వాళ్ళకి ఫోన్లు ఏం కనెక్ట్ అవ్వట్లేదు, మొత్తం కాలిపోతున్నాయి సార్. కొంచెం ఆల్మోస్ట్ కాలిపోయింది సార్, బయటకు వచ్చింది సార్. ఓకే ఓకే సార్, మేము పంపించేస్తాం సార్ వెహికల్. మీరు లొకేషన్ షేర్ చేయగలుగుతారా సార్ వాట్సాప్లో? ఓకే సార్ చేస్తాను, చెప్పండి నెంబర్ చెప్పండి సార్ తొందరగా. నేను మీకు ఇప్పుడు టెక్స్ట్ చేస్తున్నాను చూడండి సార్, వాట్సాప్లో మీకు టెక్స్ట్ వస్తుంది ఇమీడియట్గా. సో మీరు ఆ లొకేషన్ షేర్ చేయండి, నేను ఇమీడియట్ టీమ్ పంపిస్తాను. ఈలోపు మీరు వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేయండి సార్. మేము వాళ్ళని పంపిస్తాం ఇమీడియట్గా. Control calling Mushirabad Fire Station, respond to fire control. సార్ లో ఒకటి ఫైర్ కాల్ ఉంది, ఒకటి నెంబర్ మీకు వాట్సాప్లో షేర్ చేస్తాము. కొద్దిగా తొందరగా వెళ్ళండి. ఒక లేడీ ఉందంట, ఇద్దరు పిల్లలు స్ట్రక్ అయి ఉన్నారు. కొద్దిగా తొందరగా వెళ్ళండి సార్. మీకు వాట్సాప్ షేర్ చేస్తున్నాను చూడండి, వాట్సాప్లో నెంబర్ షేర్ చేస్తాను. ఇప్పుడు మాకు ఫైర్ కాల్ వచ్చినప్పుడు మేము ఫస్ట్ ఖచ్చితంగా పీపీఈ కిట్ ఉంటుంది, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్ ఉంటుంది మా దగ్గర. అది మాకు హెల్మెట్, సూటు, గమ్ బూట్స్ ఇవన్నీ మేము వేసుకొని ఫైర్ ఫైటింగ్కి వెళ్తాం ఎప్పుడైనా సరే. ఫస్ట్ మేము సేఫ్గా ఉంటేనే వేరే వాళ్ళని సేవ్ చేయగలుగుతాం. అది ఫస్ట్ మా ట్రైనింగ్లో అదే చెప్తారు. ఫస్ట్ మీరు సేఫ్గా ఉండాలి, మీరు తర్వాతనే వేరే వాళ్ళని సేవ్ చేయగలుగుతారు. మీరే ప్రమాదంలో ఉంటే వేరే వాళ్ళని ఎట్లా మీరు సేవ్ చేయగలుగుతారని చెప్పి మాకు ట్రైనింగ్లో ఇస్తారన్నమాట. బేసిక్గా చెప్తారు ఇవన్నీ. మేము ఫైర్ కాల్ వచ్చినప్పుడు అవన్నీ వేసుకొని మేము ఫైర్ ఫైటింగ్ చేయడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఒక ఫైర్ స్పాట్కి వెళ్ళినప్పుడు మేము ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఫస్ట్ అక్కడ ఉన్నది ఏంది, ఆ బిల్డింగ్ ఏంది, ప్రెమిసెస్ ఏంటిది, ఫస్ట్ అది షాపింగ్ మాలా, హాస్పిటలా, మేబీ ఇది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటా, ఇంకేది దాన్ని ఆ ప్రెమిసెస్ని ఫస్ట్ మేము చూస్తాం. ఆ ప్రెమిసెస్ తోటి మా ఫైర్ ప్లాన్ చేస్తాం అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత మేము ఎలక్ట్రికల్ దాని సప్లై ఉందా, ఫస్ట్ ఎలక్ట్రికల్ పవర్ సప్లై ఉంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాల్ చేసి మేము మా కంట్రోల్ రూమ్ చెప్తాం, ఇక్కడ పవర్ సప్లై ఉంది, ఆఫ్ చేయండి అంటాం. ఫస్ట్ ఆఫ్ చేపిస్తాం. స్మోక్ చాలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మేము గ్రౌండ్ లెవెల్లో నుంచి వెళ్తాం అనమాట. గ్రౌండ్ లెవెల్ ఎందుకంటే మనకు ఆక్సిజన్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. హీట్ స్మోక్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది, ఆక్సిజన్ కన్నా లైట్ వెయిట్ ఉంటుంది, అది పైకి వెళ్తుంది. ఎప్పుడన్నా స్మోక్ అనేది పైకి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే హౌస్ వెంటిలేటర్స్ అవి పైన ఫిట్ చేస్తారు. ఎందుకంటే మన హీట్ అయినప్పుడు ఆ హీట్ అనేది బయట నుంచి పైనుంచి బయటికి వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ అనేది కింద ఉంటుంది. అప్పుడు మేము కింద నుంచి పాక్కుంటూ లోపలికి వెళ్తాం. కింద వెళ్ళినప్పుడు మాకు వ్యూ కనిపిస్తుంది. అక్కడ నుంచి మేము ఫైర్ ఫైటింగ్ చేయడానికి వెళ్తాం ముందుకి. ఆ విధంగా ఫైర్ ఫైటింగ్ చేస్తాం.
నేను భయపడడం అంటే ఒకసారి జీడిమెట్లకి ఫైర్ క్యాల్లోకి వెళ్ళాము. అది ఇండస్ట్రియల్ ఫైర్స్ అనమాట. సో అదేంటంటే ఆ, ఒక డ్రమ్స్ ఉన్నాయి, డ్రమ్స్లో సమ్ కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్ మేము వాటర్ కొట్టినప్పుడు అవి హీట్కి ఒకేసారి పేలడం స్టార్ట్ అయింది. మేము వాటర్ కొడుతూనే ఉన్నాము, సడన్ మనము అనుకోలేదు ఇప్పుడు సడన్గా బ్లాస్ట్ అవుతుంది అనేది ఎవడు గెస్ చేయలేము కదా. సడన్గా అది బ్లాస్ట్ అయితే ఒక్కొక్కటి 4 ఫ్లోర్స్ అంతా హైట్కి వెళ్ళి ఆ కెమికల్స్ రిటర్న్ కింద పడుతుంటే మా ఒక ఎంపీటీ అంటే మా వెహికల్స్ ఉంటాయి కదా, వెహికల్స్ మీద పడి దాని మీద కూడా డాట్స్ పడిపోయినాయి. అంత వేడిగా ఉన్నాయి ఆ కెమికల్స్. అప్పుడు మేము కొంచెం భయపడ్డాను ఆ రోజు. అక్కడ ఇండస్ట్రీలో సాల్వెంట్ డ్రమ్స్ ఆ సాల్వెంట్ అనేది ఫైర్ అయింది. ఆ డ్రమ్స్ అనేవి ఇట్లా పేలిపోతున్నాయి, ఇట్లా ఇట్లా బ్లాస్ట్ ఇట్లా మొత్తం ఇట్లా మష్రూమ్స్ వస్తున్నాయి. దానికి ఇట్లా మష్రూమ్స్ కనిపిస్తున్నాయి మాకు. మేము చాలా క్లోజ్గా ఉన్నాం, అది చాలా క్లోజ్గా అట్లా మా కళ్ళ ముందే ఇట్లా బాంబ్ బ్లాస్ట్ సినిమాల్లో చూసినాము, కానీ మేము రియల్గా చూసినాం. అది ఆ బ్లాస్ట్ అనేది రియల్గా చూసినాం. అరే ఎట్లా అవుతుందా అని చెప్పి అది ఇట్లా పగిలి ఇట్లా బ్లాస్ట్లా మష్రూమ్స్ వస్తున్నాయి. ఫైర్ మష్రూమ్ లాగా వచ్చి బాగా హీట్ చాలా అయిపోయింది. ఆ టైంలో మాకు కాల్ వచ్చింది, మేము అసిస్ట్కి వెళ్ళాం అనమాట జీడిమెట్ల. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఫైర్ చాలా హెవీగా ఉంది, అది ఎన్ని వెహికల్స్ తోటి కూడా కంట్రోల్ కావడం లేదు. అప్పుడు అది చాలా ఓవర్ హీట్ అయిపోయింది. కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నాం మేము. ఆ వాటర్ బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయింది, వాటర్ లేవు. అసలు ఆ సిచ్యువేషన్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే ఆ టైంలో. డ్రమ్ ఒక్కసారి బ్లాస్ట్ అయ్యి ఒక 4 ఫ్లోర్స్ అంతా హైట్ ఎగిరిన తర్వాత అది ఎటు సైడ్ వచ్చి కింద పడుతుందో అనేది మనకు తెలియదు, అంత హెవీగా బ్లాస్ట్ అవుతుంది అవి. సో ఆ రోజు నాకు చాలా అంటే చాలా భయం వేసింది. అంటే కొంచెము అదే చాలా రిస్కీ ఫైర్, అంతకంటే రిస్కీ ఫైర్ నేను. ఎందుకంటే డ్రమ్ కింద ఇట్లా డైరెక్ట్ కొట్టడం వేరు, పైకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న లిక్విడ్ కూడా కింద పడుతుంది కదా, లిక్విడ్ చాలా హీట్గా అయి ఉంది. అది మా ఒక బండి మీద పడితేనే బండి ఒక చిన్న ఇట్లా మెల్ట్ అవుతుంది. అలాంటిది మన బాడీ మీద పడితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోవచ్చు. అంటే లోపలికి వెళ్ళి ఫైర్ ఆడుతున్నారు మా వాళ్ళు. వెహికల్ కింది దాకా మనకు వచ్చింది, మాకు తెలుస్తలేదు అది. అంటే వాళ్ళు అక్కడ వాటర్ కొడుతున్నారు కదా, వాటర్లోనే కెమికల్ మిక్స్ అయ్యి వెహికల్ కింద కూడా వస్తుంది. మంట కూడా దాంతోనే వచ్చేస్తుంది. వీళ్ళు ఏం చేశారు, అందరూ మన వాళ్ళు అక్కడ వదిలేసి వచ్చేస్తున్నారు. నా కింది దాకా వచ్చిన మంటలు నాకు తెలుస్తలేదు. వేరే వాళ్ళు చెప్తున్నారు బయట నుంచి వస్తుందంటే అప్పుడు దాన్ని ఎంటకెళ్ళి ఓటు కలెక్షన్ తీసేసి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసి బయటికి నేను వెహికల్ తీసుకొని వచ్చింది. నేను వచ్చిన ఒక 10 నిమిషాలకు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. సో 10-15 వెహికల్ వచ్చింటాయి దాన్ని ఆరపడానికి కూడా. సో 5-10 నిమిషాలు అయితే మేము అందరం మిగిలిరే అయ్యేవాళ్ళం. కానీ మేము ఫైటింగ్ అదే విధంగా బాడీ డిహైడ్రేట్ అయినా కొంచెం ఎక్కువ వస్తాము, కొంచెం ఒక 5-10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకుంటాము. మా టీం ఉంటుంది, ఆ టీంలో ఒకట్లా రొటేషన్గా వర్క్ చేస్తుంటాము. ఒకరే చాలాసేపు చేయకుండా ఒక 3 ఉన్నారంటే ఫస్ట్ ఒక ఫైర్ ఫైటింగ్ చేస్తున్నప్పుడు అతనికి ఒక 15-20 మినిట్స్ రెస్ట్ ఇస్తాం, మిగతా 2 చేస్తుంటారు. ఈ 20 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇతను వచ్చినా ఇంకొక అతను వెళ్తారు. ఆ విధంగా మేము రొటేషన్ చేస్తూ కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తుంటాం. అక్కడ జిహెచ్ఎంసి పర్సన్ ట్రాక్టర్ నుంచి చెత్త ఖాళీ చేసేటప్పుడు డోర్ బ్రేక్ చేయడానికి స్లాబ్ మీద పోయి డోర్ బ్రేక్ చేసినప్పుడు ఆ స్లాబ్ ఆ వెయిట్కి ట్రాక్టర్ లేసినప్పుడు ఆ వెయిట్కి మొత్తం స్లాబ్ కూలిపోయినప్పుడు ఆ సీకులు వచ్చేసి తన కడుపులోకి దిగిపోయినా అక్కడ మొత్తం వాటర్ ఉందన్నమాట. స్లాబ్ కదా కింద సంపు కాబట్టి డ్రైనేజ్ వాటర్ అంతా కింద ఉంది. తను వెతకడానికి టైం పట్టింది చాలా, ఒక 3 hours వెతికాక తర్వాత పాతాల గడితో మేము సెట్ చేసి తను దొరికాడు. జేసీబీతో సాయంతో మేము అక్కడ ఉన్న చెత్త అంతా తీసేసినప్పుడు లోపలికి నేనే తీసి ఆ పర్సన్ని తీయాల్సి వచ్చింది. ఆ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్ అంటే బాడీ 2 పార్ట్స్కి విడిపోయింది. తను బయటికి రావాలంటే పేగులు బయట జనాలు చూస్తే భయపడతారని నేను లోపలికి వెళ్ళి ఆ పేగులన్నీ ఎత్తేసి కడుపులో పెట్టేసి ఒక కాటన్ తీసుకొని కట్టేసి బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించినాను. వాళ్ళు చాలా కూల్ చేసుకునేటోళ్ళు, చాలా ఇబ్బంది పడ్డారు. అది మర్చిపోలేని ఇన్సిడెంట్. దాని తర్వాత నాకు ఏమంటారు చాలా రోజులు బాధపడినాను ఆ సిచ్యువేషన్ చూసి. నిద్రగిన పట్టేది కాదు. అలాంటివి చాలా ఉన్నాయి అనుకో. రెస్క్యూ కాల్స్లో చాలా ఉన్నాయి. ఒకసారి వర్షంపులో శ్రీలింగంపల్లి ఏరియాలో చిన్న బాబు ఆడుకుంటూ పెద్ద రాజీవ్ గాంధీ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అక్కడ పెద్ద అన్నిటికీ డ్రైనేజ్ మ్యాన్హోల్ అని ఉంటుంది, అక్కడ పడిపోయాడు. ఒక 2 floors వరకు డౌన్ ఉంటుంది. అంత పెద్ద ఇది స్టేషన్ కంటే పెద్ద ఏరియా. ఆ ఏరియాలో బాబు పడిపోతే మేము చాలా ట్రై చేసినాం, దొరకలేదు. వాటర్ తీస్తే పాతాళగడ్డతో వేసేసినప్పుడు బాబు దొరికాడు.
అంగి బ్యాక్ పై నుంచి పట్టినప్పుడు ఆ పాతలు కూడా లాగినప్పుడు సెకండ్ డౌన్ 1 ఫ్లోర్ దిగినాం అండర్ గ్రౌండ్ దిగేసి తీసుకొని వచ్చాను. బాబు మొత్తం ఇట్లా ఉబ్బిపోయి స్కిన్ అంతా ఇట్లా బబుల్ లెక్క వచ్చింది. అది చాలా స్మెల్, అది భరించలేదు. అది 2 days ఆ స్మెల్ నా బాడీకి అంటుకున్నట్టే ఉంది. ఆ ఇన్సిడెంట్కి అంటే మర్చిపోలేదు నా జీవితంలో. 2-3 days గుర్తుంది. అంటే అది ఫైర్ ఫైటింగ్ అయితే ఎవ్రీ ఫైర్ ఫైటింగ్ ఈజ్ గుడ్. సో కూలర్ లోపల ఉన్న గ్రాస్ని అక్కడ చాలా ఉండిండే. ఆ ఎక్కడో చిన్న స్పార్క్ అయింది, మరి ఎలాగో తెలియదు కానీ చిన్నగా అక్కడ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది. ఆ ఫైర్ ఏమైందంటే మెల్లమెల్లగా అది ఫైర్ వాళ్ళకి అంటలేదు, ఇంకా వాళ్ళు ఇంకా సేఫ్లోనే ఉన్నారు. అయితే మేము అప్పటికి చేరాం కాబట్టి అది సేఫ్ అయిన వాళ్ళు. కాకపోతే ఏమైందంటే వాళ్ళు స్మోక్ తోటి అక్కడనే వాళ్ళు వచ్చేసి షటర్ దగ్గర వచ్చి అందరు చనిపోయారు లోపలనే. కాకపోతే అక్కడ వాళ్ళకు కొన్ని దెబ్బలు తాకి వాళ్ళు పేగులు కానీ అంతా బయటికి వచ్చేయడం కానీ ఆ సిచ్యువేషన్ చూస్తే హారిబుల్గా ఉండేది. నలుగురు చిన్న పిల్లలు. సో వాళ్ళ ఏజ్ కూడా అంత చాలా తక్కువ వాళ్ళ. ప్లస్ వాళ్ళందరూ వచ్చి ఎక్కడ అంటే మొత్తం అందరూ షటర్ దగ్గర వచ్చి చనిపోయారు. ఊపిరి ఆడక కొట్టి వాళ్ళు అరిచి ఆడనే చనిపోయారు వాళ్ళు. అది చూస్తే ఆ సిచ్యువేషన్ చూసేసరికి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసేవాళ్ళు. మేము వెళ్ళేసరికి మాకు అసిస్టెంట్ కాల్ వచ్చింది అది యాక్చువల్గా. సో ఫస్ట్ వేరే రాజేంద్ర నగర్ పక్కనే స్టేషన్ ఉంది, వాళ్ళకు కూడా లేట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే అది డీసీఎం ఏరియా అంటారు అది. సో డీసీఎం వాళ్ళు చూసి లారీలు వాళ్ళు చూసి ఫోన్ లేట్గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళ వెహికల్ వాళ్ళ ఓన్ టెక్నిక్ తోటి వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళ వెహికల్ కానీ ఏదైనా రాడు కానీ మళ్ళీ వెహికల్తో షట్టర్ని పట్టుకుని లాగడం కానీ దానిలో ఏమైందంటే ఇద్దరు లోపల ఉన్న పోరాళ్ళకు డ్యామేజ్ అయ్యి ఆడిని చనిపోయారు. వీళ్ళకి తెలియదు, వాళ్ళ లోపల వాళ్ళు అరుస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేద్దామని వీళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ ఆ ట్రై చేయడంలో వాళ్ళు కొంతమంది ఇదైపోయారు. అయితే మాకు లేట్ రెస్పాండ్ అయ్యేసరికి ఏంటంటే ఫైర్ అనేది పెరిగిపోయింది లోపల. ఆ లోపల ఫైర్ పెరగడం కానీ వాళ్ళు చేరేసరికి పెద్దగా అయిపోయింది. దాని తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళేసరికి వాళ్ళందరూ ఆల్మోస్ట్ అప్పుడే చనిపోయారు వాళ్ళు. సో తర్వాత షట్టర్ ఓపెన్ చేసి చూసేసరికి వాళ్ళు దగ్గరలోనే షట్టర్ ముందరనే 2 డెడ్ బాడీస్, దానికంటే కొంచెం ముందు ఇంకా 2 డెడ్ బాడీస్. నన్ను మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటే రీసెంట్గా అక్కడ రూబీ ఫైర్ ఇన్సిడెంట్ అయింది. అక్కడ ఏమైందంటే చాలా మేము వెళ్ళేసరికి స్మోక్ అనేది బాగా ఆ సెల్లార్లో ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఛార్జింగ్ పెట్టినారు. ఆ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఆ స్మోక్ అంతా వచ్చేసింది. అది ఆ స్మోక్ అయిపోయి మాకేంటంటే ఫైర్ అవుతుంది అక్కడ. మేము చూసినప్పుడు మేము అబ్జర్వేషన్ ఏంటంటే మాకు ఫైర్ కాల్ ఇచ్చారు. ఫైర్ కాల్ ఇచ్చినప్పుడు మా యొక్క వాటర్ ఎంపీటీ తీసుకొని వెళ్ళాం. ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఓనర్ వాళ్ళు ఏం చేసినారంటే మాకు సెల్లార్లో ఉన్నదని చూపిస్తున్నారు. సెల్లార్లో ఫైర్ అవుతుంది అదేం చూపించినారు. సరే మేము ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేసినాం. ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేసి వాటర్ అంతా మేము జెట్ ఓపెన్ చేసినాం. ఫైర్ పుట్ ఆఫ్ చేస్తున్నాం. ఫైర్ పుట్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత మేము అప్పటికి అడిగినాము లోపల హోటల్ అది. ఆ హోటల్లో ఎవరైనా ఉన్నారా, పైన ఉన్నారా అంటే ఎవరు లేరు. అంటే మాకేం చెప్పలేదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాత మాకు ఏమైందంటే కొంతసేపు తర్వాత ఒక 5-10 minutes తర్వాత మాకు పైన స్ట్రక్ అయిపోయారు, ట్రాప్ అయిపోయారు అని చెప్పి తర్వాత తెలుసు.